అందరికీ నమస్తే అండి. విజయసాయిరెడ్డి రాజీనామా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఈ జోడీకి చాలా ప్రాధాన్యత ఉంది. వీరిని జైలు పక్షులుగా రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ ఉంటారు. ఆర్థిక నేరాల విషయంలో చూసినట్లయితే తోడు దొంగలుగా వీరిద్దరిని పరిగణించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇవాళ గజ దొంగలుగా అనేక మంది విమర్శలు చేస్తూ ఉంటారు వీరిపైన. అటువంటి జోడీ ఇవాళ విడిపోయిందా? విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎందుకు దూరం అయ్యారు? జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేత్కారానికి గురైన తరువాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో విజయసాయిరెడ్డి జగన్ చేయి ఎందుకు వదిలేశారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతానికి సూచికగా చూడొచ్చా? విజయసాయిరెడ్డి రానున్న రోజుల్లో జగన్ జైలుకు వెళ్ళక తప్పదనే సంకేతాలను ఇవాళ రాజీనామా రూపంలో ఇస్తున్నారా అనే సందేహాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పుట్టిస్తున్నాయి. ఇవాళ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, రేపటి రోజున రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకొని ఉండడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చూడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో షాడో సీఎంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, జగన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసి విధ్వంసానికి గురి చేసిన విజయసాయిరెడ్డి అనేక రూపాల్లో ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకు తినొచ్చని వ్యూహరచన చేయడంలో అత్యంత కీలకమైన మేధోశక్తిని వాడిన విజయసాయిరెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళుతూ ఉండడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చావు దెబ్బగా అనేక మంది చూస్తున్నటువంటి సందర్భం. ఇవాళ జగన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సందర్భంలో విజయసాయిరెడ్డి ఆ పార్టీని వీడుతూ ఉండడం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారనే ఫీలర్ను అయితే ఖచ్చితంగా ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారని భావించాలి. సో ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రకంపనలు రాబోతున్నాయి? రానున్న రోజుల్లో జగన్ మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇంకా బాబాయ్ హత్యకు సంబంధించినటువంటి కేసుల్లో ఎలాంటి పురోగతిని ప్రజలు చూడబోతున్నారు వంటి విషయాలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా, అక్రమాల చిట్టా అంతా ఇవాళ విజయసాయిరెడ్డి దగ్గర ఉంది. మరోవైపు చూస్తే బాబాయ్ హత్య కేసును గుండెపోటుగా చిత్రీకరించడంలో మొట్టమొదటి వ్యక్తిగా విజయసాయిరెడ్డి ప్రతి ఒక్కరికి కనిపిస్తారు. ఇవాళ విజయసాయిరెడ్డి చేతిలో, ఆయన గుప్పిట్లో జగన్మోహన్ రెడ్డి జీవితం ఉందనేది నగ్న సత్యం. ఇవాళ అటువంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం, జగన్మోహన్ రెడ్డికి నీకో దండం అంటూ బయటకు వచ్చేయడం ఎలా చూడాలి? ఎలాంటి రాజకీయ విపత్కర పరిణామాలను వైఎస్ జగన్ అనుసరిస్తున్న వారిలో కలిగించబోతున్నాయి? సో లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.